పోలీస్ వారు ఏమంటారు, అయా ఇది సివిల్ నేచర్ పంచాయతీ, మీ విషయాలు ఏమైనా ఉంటే మీరు కోర్టులో తెలుసుకుని అంటారు. ఇమీడియట్ గా ఎల్ఐ గారు ఒక అడ్వకేట్ గారిని ఆశ్రయించి తన సమీప తాలూకా ఉన్నటువంటి కోర్టులోని అడ్వకేట్ గారిని ఆశ్రయించి, సార్ నా పొలాన్ని ఫలానా ఎల్లయ్య అనే అతను ఆక్రమించాలని చూస్తున్నాడు, అతను నా పొలాన్ని ఆక్రమించకుండా ఏమన్నా కోర్టు వారి ద్వారా నాకు ఉత్తర్వులు తీసుకొచ్చి నన్ను కాపాడండి సార్ అని చెప్పి అతను సమీపంలో ఉన్నటువంటి కోర్టు అడ్వకేట్ గారిని కలుస్తారు. కలిస్తే అయ్యా నీ డాక్యుమెంట్స్ ఏమున్నాయి, నీ 1B ఉందా, నీ అడంగల్ ఉందా, నీకు రిజిస్టర్ డాక్యుమెంట్ ఉందా, నువ్వు పంట పండిస్తున్నట్లు ఏం ఆధారం ఉంది, వీటన్నిటిని ఆధారాన్ని తీసుకుని రండి, మీకు ఏదైనా మేము న్యాయం చేయగలమని చెప్పి సమీపంలో ఉన్న అడ్వకేట్ గారు ఆ డాక్యుమెంట్స్ అన్ని పూర్తిగా చదివి విశ్లేషించి గౌరవ కోర్టు యందు సూట్ ఫర్ పర్మనెంట్ ఇంజెక్షన్ అనేటువంటి దావాను వ్యాజ్యాన్ని దాఖలు చేస్తారు. ఆ యొక్క వ్యాజ్యం దాఖలు చేయనప్పుడు నీ యొక్క ఓనర్షిప్ ని తెలిపేటువంటి అన్ని ఆధారాలు కూడా కోర్టుకు సమీపించాలి. ఓనర్షిప్ అనే కాదు, నీ యొక్క అనుభవాన్ని చూపించేటువంటి ఆధారాలు